హలో డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు. హలో నాన్న. చాలామంది చిన్నపిల్లలు పేర్లు పెట్టే విషయంలో చాలా కేర్ తీసుకుంటూ ఉంటారండి. స్టిల్ మిమ్మల్ని అడుగుదాం అనుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు. ఆ పేరు బలం ఏ విధంగా పెట్టాలి? ఎలా ఉంటే బావుంటుంది అనుకునేటువంటి వాళ్ళు. సో, దానికి మిమ్మల్ని ఎలా అప్రోచ్ అవ్వాలనేది చెప్పండి. అండ్ కమింగ్ టు సబ్జెక్ట్. పేరు వాళ్ళు తెచ్చుకుంటే నేమ్ కరెక్షన్స్ మీరు క్లియర్ చేస్తారా? లేదంటే మీరు కూడా పేరు సజెస్ట్ చేసి ఒక 4, 5 పేర్లు వాటిలో నుంచి ఒక రైట్ నంబర్ ఇచ్చి ఇదిగో ఈ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం ఇది చూస్ చేసుకోండి అని చెప్పేసి అంటూ ఉంటారా? ఎలా అసలు ఏ విధంగా ఉంటుంది? ఎందుకంటే నాకే చిన్నపిల్లల పేర్లు పెట్టే విషయంలో రకరకాల కాల్స్ వస్తే నేను మీకు సజెస్ట్ చేశాను. చాలా మందిని వీళ్ళు ఇలా పంపించారు. అడుగుతున్నారు సార్ నంబర్ పంపిస్తున్నాను మీకు మీరే అవును. మాట్లాడండి అని చాలా చెప్పేసి. ఫార్వర్డ్ చేశారు. ఎలా సార్ అంటే ఎలా ఉంటుంది అది? సో, ఫస్ట్ మీ పేరులో బలం తెలుసుకోవడానికి ప్రతి ఒక్కరు కూడా ప్రోగ్రామ్ చూసేవాళ్ళు మీ పేరు ఎలా ఉందో తెలుసుకోండి. పేరులో ఎనర్జీ బాగుంటే మీరు లక్కీ. మీకు ఎదురే లేదు. పేరులో రాంగ్ నంబర్స్ ఉంటే ట్రై టు టేక్ మై అపాయింట్మెంట్. మీ ఫుల్ నేమ్, కాలింగ్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్ ఈ 2 నంబర్లకి వాట్సాప్ చేయండి. లేదా స్క్రీన్లో కనిపించే నంబర్స్కి వాట్సాప్ లేకపోతే ఎస్ఎంఎస్ అయినా చేయొచ్చు. 9951197198 9951197198 ఇది నా పర్సనల్ న్యూ వాట్సాప్ నంబర్. సెకండ్ నంబర్ 9966000317 9966000317. నాన్న ఇది చాలా చాలా ఇంపార్టెంట్. మీరు అడిగిన ప్రశ్న నాకు చాలా ఇష్టమైన ప్రశ్న ఇది. నేను న్యూబార్న్ బేబీస్కి పేర్లు పెట్టడం నిజంగా చాలా ఎంజాయ్ చేస్తాను. ఎందుకంటే ఈ బిడ్డని మనము అంటే వజ్రాన్ని సానబెట్టే అవకాశం నాకు దొరికినట్టు భావిస్తాను. ప్రతి పుట్టుక ఒక వజ్రం లాంటిది. దాంట్లో ఎంత తీయగలము. ఇక్కడ చూస్తే డేట్ ఆఫ్ బర్త్ బేస్ చేసుకొని ఫర్ ఎగ్జాంపుల్ ఆ పిల్లవాడి పేరులో అంటే నాకు చూస్తే లెటర్స్ కూడా నాకు వస్తాయి. ఈ డేట్ ఆఫ్ బర్త్కి ఈ లెటర్స్ పెట్టాలి. లేదా పేరెంట్స్ ఏం చేస్తారంటే మేము వేరే కన్సల్ట్ అయినాం సార్ మాకు ఈ లెటర్స్తో పేరు కావాలి. వాళ్ళ కోరికలు కూడా మన్నించి ఆ లెటర్స్తో కూడా తీసుకొని ఆ లెటర్స్తో కొన్ని పేర్లు ఇవ్వడం జరుగుతుంది. అంటే ఎలా ఉంటుందంటే ఫర్ ఎగ్జాంపుల్ ప్రీతం కాలింగ్ నేమ్, బట్ వాళ్ళకి రెడ్డి ఉంటుంది, సర్నేమ్ ఉంటుంది. సర్నేమ్ గెడ్డం అనుకోండి. గెడ్డం ఎలా ఉండాలి? గెడ్డంలో మనం మార్పులు చేయడానికి ఏం లేదు. సర్నేమ్ అందరికి అలాగే ఉంటుంది. ఈ గెడ్డంని రెడ్డి బేస్ చేసుకొని ప్రీతంలో స్పెల్లింగ్స్ అడ్జస్ట్ చేస్తాం. దట్ ప్రీతం విల్ సిట్ విత్ గెడ్డం ప్రీతం రెడ్డి. కాలింగ్ విల్ బి ఓన్లీ ప్రీతం. ఇక్కడ పిలిచే పేరు గుండెకాయ. ఇది ఎంత బాగుంటుందో ఆ పిల్లోడు అంత షైన్ అవుతాడు. ఎందుకంటే ప్రతిసారి గెడ్డం ప్రీతం రెడ్డి అని పిలవలేం. కాలింగ్ నేమ్ విల్ బి ప్రీతం. అలా మేము ఏం చేస్తామంటే ఫస్ట్ గుండెకాయని సెట్ చేస్తాం. అంటే సినిమా హీరోని సెట్ చేసినట్టు చిరంజీవి అని కూడా చిరంజీవి సైడ్ యాక్టర్స్ని సపోర్టింగ్గా పెట్టుకున్నాడు. బట్ హీరో మాత్రం వీడే ప్రీతమే. అలా మేము చాలా నిన్న ఒక ఫాదర్ వచ్చారు రియాన్ష్ RIYAANSH. వీళ్ళు ఫోన్లో నెట్లో న్యూమరాలజీ క్యాలిక్యులేటర్ పెట్టుకొని RIYAANSH అంటే 19 నంబర్ మంచి నంబరే. వాళ్ళ నాలెడ్జ్ ప్రకారం అది కరెక్టే. కానీ మనం వి గో మచ్ డీపర్. ఇక్కడ మనం ఏం చేస్తామంటే అచ్చులు ఎన్ని ఉన్నాయి, అల్లులు ఎన్ని ఉన్నాయి. ఈ రియాన్ష్లో అచ్చులు ఓవల్స్ 3, కాన్సనెంట్ 16. వాళ్ళ ఫాదర్ ఏమంటారు 19 ఉంది కదా సార్, 19 ఉంది కదా అంటే కారు బయటికి బాగుంది, నేను ఇంజన్ చెక్ చేస్తున్నాను. ఇంజన్లో 16 నంబర్ ఉన్నప్పుడు దే విల్ హ్యావ్ సడన్ డెత్ లైక్ సౌందర్య 16, సావిత్రి 16, సిల్క్ స్మిత 16. రష్యాలో 16 నంబర్. 16 వల్ల అప్స్ డౌన్స్ ఉంటాయి. ఇలాంటి నంబర్లు మన బిడ్డకి ఎందుకు పెట్టాలి అంటే మనకు తెలిసిన నాలెడ్జ్ చాలా తక్కువ ఉంటుంది. చాలామందికి న్యూమరాలజీ ఏమంటే ఫోన్లో క్యాలిక్యులేటర్ డౌన్ చేసుకుంటున్నారు. డౌన్ చేసి వాళ్ళు ఫీడ్ చేస్తారు, ఒక సిస్టమ్ చూపిస్తుంది. మనము 5 సిస్టమ్స్లో కరెక్ట్ చేస్తున్నాము. అండ్ వీ ఫాలో మోస్ట్లీ చాల్డిన్ అండ్ పైథాగరస్ సిస్టమ్స్. 2 సిస్టమ్స్లో కానీ బిడ్డ పేరు కుదిరి ఫుల్ నేమ్ కానీ సెట్ అయిపోతే ఆ బిడ్డకి 100 ఏళ్ళ ఆయుష్ గ్యారంటీ. హెల్త్ ప్రాబ్లమ్స్ ఉండవు. ఎందుకంటే మనం చాలామంది పక్కన రెడ్డి ఉండొచ్చు, కొంతమంది గౌడ్ ఉండొచ్చు, కొంతమంది నాయుడు ఉండొచ్చు, కొంతమంది నాయక్ ఉండొచ్చు. అన్నీ సెట్ చేయాలి నాన్న. మనకు అబ్బాయి ప్రవీణ్ వచ్చాడు, ప్రవీణ్లో 36 ఉంది. ఇప్పుడు ఆల్మోస్ట్ 1 మంత్గా ప్రవీణ్ పేరు గురించి డిస్కషన్ జరుగుతున్నాయి రోజు. ప్రవీణ్లో 36 అంటే ధ్వంసము అని, 3 గాడ్ 6 డెవిల్. మనం ఏం చేస్తామంటే ఆ ప్రవీణ్లోనే లెటర్స్ మార్చి ఆ వైబ్రేషన్స్ మారి
గెలిచేలాగా ఆ పిల్లోడు ప్రతి పిలుపుతో ఆ పిల్లోడు పైకి రైజ్ అవ్వాలి, డబ్బులో, పేరులో, ఆరోగ్యంలో. సో చిన్న పిల్లలకి పేరు పెట్టేటప్పుడు 100 జాగ్రత్తలు తీసుకుంటాను, 100 ప్రిన్సిపల్స్ ఫాలో అవుతాను. నాన్న ఒక గైడ్ లైన్స్ ఇచ్చారు. సో ఏ డేట్ ఆఫ్ బర్త్ పుడితే ఏ లెటర్, ఎన్ని అక్షరాలు ఉండాలి, సంఖ్యాబలం ఎలా ఉండాలి, వాళ్ళు ఏ కలర్ ఎక్కువ వేసుకోవాలి, ఏ కలర్ అవాయిడ్ చేయాలి, ఏ లక్కీ స్టోన్స్. అరే చిన్నపిల్లలు లక్కీ స్టోన్స్. మన ఒక ఫాదర్ వచ్చారు, సార్ పేరు బాగా పెట్టండి, లక్కీ స్టోన్స్ అన్నీ వద్దు. సో నేనేమన్నానంటే ₹1,00,00,000కి 6 కొన్నారు సార్, దానికి డీజిల్ పోసుకోరా సార్, పోసుకోవాలి కదా సార్. అంటే ఈ పిల్లోడు నాకు ₹1,00,00,000 పిల్లోడైతే కాదు. నాకు ఆ పిల్లోడు వర్త్ ఫర్ మీ ఈజ్ 1000 crores. ఈ 1000 crores ఎనర్జీ ఏమి ఇవ్వాలి? గాడ్ ఎనర్జీ, దేవుడి శక్తి. దేవుడి శక్తి అంటే రత్నం. ఈ రత్నం ఏం చేస్తుందంటే సూర్యకిరణాలు పడినప్పుడు ఆ ఎనర్జీ తీసుకొని పిల్లవాడికి ఏది మంచి ఏది చెడు, ఎవరికి దూరంగా ఉండాలి, ఎవరికి దగ్గర అవ్వాలి, ఏ పని చేస్తే మంచి ఏ పని చేస్తే చెడు చెప్తూ ఉంటుంది. రత్నం మనలో ప్రతిసారి మంచి బిహేవియర్ని, మంచి గుణాలని, ఎప్పుడు చేయి చాచం, అంటే చేయి చాచకుండా ఉండాలంటే గొప్పగా చదవాలి, పైకి రావాలి, మంచి పనులు చేయాలి. సో రత్నం ఏం చేస్తుందంటే మనం సొంతంగా కాలు మీద నిలబడేలాగా, ధనవంతులు అయ్యేలాగా దారి చూపిస్తుంది. 30 ఏళ్ళకి 35 ఏళ్ళకి వేస్తే క్వాలిటీస్ ఎలా వస్తాయి? మొక్కై మొంగంది మాన ఎలా వంగుతుంది? చిన్న పిల్లలకి రత్నాలు వేసినప్పుడు క్వాలిటీస్ తీసుకుంటారు. దే గ్రో విత్ గుడ్ క్వాలిటీస్. పేరెంట్స్తో అటాచ్మెంట్, ఒక బంధంతో పెరుగుతారు. 9వ క్లాస్ 10వ క్లాస్కే నువ్వంటే ఎంత కొడతా అంటే నేను కొడతా. పేరెంట్స్ అదే తీసుకొచ్చారు సార్ పిల్లోడు. మొన్న 10th క్లాస్ పిల్లోడు ఏమన్నాడు, నోరు జాగ్రత్త అమ్మా, నువ్వు ఎక్కువ మాట్లాడితే కొడతా. సో నేను వాడికి ఒక అరగంట క్లాస్ పీకి వాడి పేరు చూస్తే వాడి పేరులో 6, 3 ఉంది. వాడే దేవుడు, వాడే రాక్షసుడు. స్పెల్లింగ్ మార్చాను సార్ 1 monthలో. కంప్లీట్ కామ్. వాళ్ళ అమ్మ ఇప్పుడు ఏమన్నా కూడా వాడు సారీ అమ్మ అంటున్నాడు. తప్పు ఎక్కడంటే పేరెంట్స్దే. పిల్లలు తిరుక్కుంటున్నా, మొండిగా ఉంటున్నా, హెల్త్ పాడవుతున్నా, తరచూ యాక్సిడెంట్స్ అవుతున్నా, వాళ్ళు పెట్టిన పేరులో రాంగ్ నంబర్స్ ఉన్నాయి. సార్ ఏమవుతుంది సార్, ఇది న్యూమరాలజీ అనేది నథింగ్, చాలా చిన్న ఫీజ్ వాట్ వీఆర్ టేకింగ్. ఒక్కసారి కరెక్షన్ తీసుకుంటే పిల్లవాడికి 100 ఏళ్ళ ఆయుష్. అండ్ నేను మనస్ఫూర్తిగా ప్రతి బిడ్డకి నా సొంత పిల్లలకి ఇచ్చినట్టు, లేదా నా మనవడికి ఇచ్చినట్టు, నా మనవరాలకి ఇచ్చినట్టు కరెక్షన్స్ ఇవ్వడంతో వీఆర్ గివింగ్ ది బెస్ట్. ఎందుకంటే వాళ్ళ జాతకంలో ఉండేదే వాళ్ళకి అందిస్తున్నాను. 100% నేను ది బెస్ట్ ఇవ్వగలను. అండ్ ప్రతిరోజు కూడా 10 నుంచి 20 మంది పిల్లలకి పేర్లు పెడుతున్నాను. ఇది నా అదృష్టం నిజంగా చెప్పాలంటే. రియల్లీ గ్రేట్ అండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు. థ్యాంక్ యూ నాన్న. సో చూశారు కదండి వీడియో. మీ పేరు బలం ఎలా ఉందో తెలుసుకోవాలి అనుకుంటే మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్ ఈ నెంబర్కి వాట్సాప్ చేస్తే సరిపోతుంది. స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది. విజయవాడ కోసం అపాయింట్మెంట్ కోసం అయితే 9703335056 అండ్ గుంటూరు అపాయింట్మెంట్ కోసం 9392426726 అండ్ విశాఖపట్నం అపాయింట్మెంట్ కోసం 9966600317 ఈ నెంబర్కి కాల్ చేస్తే సరిపోతుంది. అండ్ హైదరాబాద్లో అయితే 9133789199 ఈ నెంబర్కి మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేస్తే సరిపోతుంది. అండ్ కర్నూలుకి వచ్చేటప్పటికి 9966000317 సో ఈ నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేస్తే సరిపోతుంది. తిరుపతికి 8688157777 ఈ నెంబర్స్కి కనుక మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేస్తే మీ పేరు బలం ఎంత ఉందో తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు హైదరాబాద్ అయితే మణికొండలో అందుబాటులో ఉంటారు. ఎవరైనా సరే మీరు డైరెక్ట్గా విజిట్ చేయాలి అనుకుంటే ఆఫీస్కి ఆ విధంగా సరే మీరు హైదరాబాద్ మణికొండ ఆఫీస్లో విజిట్ చేయొచ్చు. సో ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.